ఆ పోల్ నుంచి ఇడికి ఒకటే కొట్టేస్తా. మరి అంజి చెప్పేది కూడా అదే కదా. చూడొద్దు, చూసేస్తా ఎవరన్నా. అది పోటీ హెల్ప్ తీసుకుంటే పోటీ కాదు కదా. పోటీతో వేసేది ఒకరే వేయాలి. చిన్న చిన్న పిల్లలు కూడా ముగ్గులకు 2026లో టీమ్ జేఎస్వై ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు మరి కాసేపట్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి, థర్డ్ ప్రైజ్ ఎవరికి అనేది సాయంత్రం ముగ్గుల పోటీకి స్థలం అంతా శుభ్రం చేయడం జరుగుతుంది. వినాయక చవితి అయిపోయిందంటే మళ్ళా రాలేదు ఇళ్ళకి. దుమ్ము దుమ్ము అయితే క్లీన్ చేస్తున్నాం. ఈవినింగ్ ముగ్గుల పోటీ ఉందన్నమాట. ఇదంతా అందుకే ఊపిచ్చినాం. ఇది కూడా ఊపుతారు. ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. స్థలం మన కాలనీ గణేష్ మండపం వద్ద జరుగుతుంది. కావున ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పకుండా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. టాలెంటెడ్ పర్సన్ శ్రీకాంత్ గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి ఏఐతో వాయిస్ క్రియేట్ చేసి ఫోన్కి ఆక్స్ కనెక్షన్ లేదని, బ్లూటూత్ పెడితే సౌండ్ మంచిగా వస్తలేదని మైకు దాని దగ్గర పెట్టి పెడుతుంది. జైన్మన్ భక్త సమాజం టీమ్ జేహెచ్వై గణేష్ మండపం. वो बाद में ఇప్పుడు మొత్తం వీళ్ళు ఎన్ని డబల్ మరి అంజి చెప్పేది కూడా అదే కదా. మొత్తం ఇలా 9 6 వేస్తే మంచిగా ఉంటుందేమో. ఆ పోల్ నుంచి ఇడికి ఒకటే కొట్టేస్తా. ఆ పోల్ ఉంటే ఆ పోల్కి, ఆ పోల్ ఉంటే ఆ పోల్కి, అంతే. ఈ పోల్ ఉంటే ఈ పోల్కి. ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. అర్థమైందా చికెన్? ఇంత జాగాలో 9 డబ్బాలు గీస్తున్నాం. ఇంత పెద్ద జాగాలో 8 డబ్బాలు. తక్కువ పెద్ద ఉందా? మస్తు పెద్దగా పెద్దగా 8, 6, 14. అక్కడ అలా ఒక 6, 20 సార్ 20 అనుకున్నాం కదా. పెద్దనే ఉండాలి బాయ్, ఫ్రీ ఉండాలి వాళ్ళకి కూడా వేసేటోళ్ళకి. షెడ్ ముంగట 2 కాదు, వాళ్ళు ఒక 4, 5, 6 వస్తాయి అనుకుంటా. 4 చాలా చిన్నవి వస్తాయి. ఉండాలి. ఇట్లా ఒకటి ఇట్లా డబ్బా కొట్టేసి 4 కొట్టేస్తారు. ఇదంతా జాడు కొట్టేస్తే 4 కొట్టేస్తారేమో మధ్యాహ్నం వరకు. చూడొద్దు, చూసేస్తా ఎవరన్నా. అది పోటీ ఏంటి చెప్పండి.
మార్క్స్ కోసం అన్న. ఒక్కరే వేయాలి, హెల్ప్ తీసుకోవద్దు. హెల్ప్ తీసుకుంటే పోటీ రాజారట. పోటీతో వేసేది ఒకరే వేయాలి. చిన్న చిన్న పిల్లలు కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీ ఆల్మోస్ట్ ముగింపుకు చేరుకుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఒక్కడే టైం, వీళ్ళందరూ అయిపోయింది. లోపల కూర్చోబెట్టు, వస్తున్నా. అక్క వేసిన వాళ్ళు మొత్తం లోపల కూర్చోండి. ముగ్గు అయిపోయిన వాళ్ళందరూ లోపలికి రండి. ఇప్పుడు అందరినీ ఎక్క బాగా రాసింది కదా, అక్కడనే ఉందని ఏమనలే, ఇంకేస్తారు. వీళ్ళ తర్వాత వచ్చారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కకు పంపించేస్తారు. అంటే ఎవరు ఏ ముగ్గు వేసారో తెలియదు కదా, ది బెస్ట్ ముగ్గుని సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు టాప్ 3ని. ఈసారి తక్కువ మంది వచ్చారు ముగ్గులు అయినకు, తక్కువ ముగ్గులు అయినాయి. ఎవ్రీ ఇయర్ అంతా ఫుల్ అయిపోతుంది. ఇవి బాక్సెస్ పైన ముందు ముగ్గుల పోటీ మొత్తం కంప్లీట్ అయినాక మనం చూద్దాం ఇప్పుడు ముగ్గులు. ఇంట్లో హరే హరే నారాయణ ఉన్నాడు, పొంగల్ ఉంది, గంగిరెద్దు ఉంది, పతంగ ఉంది, అంటారు కొబ్బరి చెట్లు. దీంట్లో గంగిరెద్దు, పొంగల్, పరిచయం చేస్తాను. అటు పక్క కూర్చున్న వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కార్యకర్త, గంగిరెద్దు, నగరం కార్యవర్గంగా పనిచేస్తున్నారు. వాళ్ళ వృత్తి ఉపాధ్యాయుడు. నివాసం వచ్చేసి బండ్లగూడలో ఉంటాడు. మధ్యలో కూర్చున్న వ్యక్తి అందరికి తెలిసిన జేఆర్ హనుమాన్ భక్త సమాజం నిద్రమ కాలనీ అధ్యక్షులు శ్రీరాములన్న గారు. ఇటువైపు కూర్చున్న వ్యక్తి రమణ గారు, జేఆర్ హనుమాన్ భక్త సమాజ్ సెక్రటరీ. అయితే ఈరోజు మనం ముగ్గు సింపుల్ వేసిన రాయడం, డోంట్ యూజ్ చైనా మాంజా, హ్యాపీ పొంగల్ టు ఆల్, థ్యాంక్ యూ గివింగ్ రంగోలీ కాంపిటీషన్. ముగ్గులలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. ముగ్గు కూడా బాగానే ఉంది, వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన సంక్రాంతి పండుగ గురించి విశేషం చెప్తాడన్న. ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి, కూర్చోండి. ఇక్కడ కూడా సేమ్ నార్మల్ ముగ్గు వేసి పొంగల్ పెట్టారు. చిన్న పిల్లలు, ఈ రెండు అయితే చిన్న చిన్న పిల్లలు వేసారనమాట. ఇది 2026లో టీమ్ జేఎస్వై ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలో మరి కాసేపట్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి, థర్డ్ ప్రైజ్ ఎవరికి అనేది ఆల్రెడీ మార్క్స్ వేసి ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ విశేషం గురించి RSS నుంచి వచ్చిన మన వక్త మాట్లాడుతున్నారు. అన్న మాటల్లో కొన్ని విషయాలు తెలుసు. ఈ కాలనీలోకి వచ్చిన తర్వాత వాతావరణం చూస్తే ఎక్కడా లేని ఒక రకమైన ఐక్యత,
ఒక హిందూ సమాజం సనాతన ధర్మం తాలూకా వాతావరణం అనేది కనిపించింది. అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, పాల్గొనడము, అందరూ ముగ్గులు వేయడం చూస్తుంటే కనుక మనకి ఏ పరం వైభవ స్థానము, ఏ హిందూ ఐక్యత అయితే ఆశిస్తున్నామో అది ఇక్కడ మనకి మన మంచిర్యాలలోన ఇందిరమ్మ కాలనీ నుంచి స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. అయితే విషయానికి వస్తాను. మనకి రకరకాల పండుగలు ఉన్నాయి, రకరకాల ఉత్సవాలు ఉన్నాయి. ప్రతి ఉత్సవానికి ఫోటోలు, మన భగవద్గీత లాంటి గ్రంథాలు ఇవన్నీ ఉందన్నమాట. ఓకే, ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తే మా ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఎలాగుండదో అవన్నీ స్టార్ట్ అవుతాయి. మిగతావన్నీ మార్పులు అనేవి ఆటోమేటిక్గా ఒక 10-15 సంవత్సరాల్లో మన సమాజం, హిందూ సమాజం ఏ ఐక్యత కోరుకుంటున్నామో ఆ లక్షణాలన్నీ ఆదర్శ హిందూ సమాజం అనేది నిర్మాణం అవుతుంది. హిందూ ఐక్యత అంటే కేవలం కొట్లాడటమే కాదు, మనలో కూడా మార్పు రావాలి. ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకోసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే మనం హిందూ సమ్మేళనం కూడా పెడుతున్నాము. మార్చి ఏప్రిల్ నెలలో ఉంటుంది. మంచిర్యాల బస్తీ అంతే కలిపి ఒక పెద్ద హిందూ సమ్మేళనం కూడా పెడతాం. అక్కడ మిగతా విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అప్పుడు మీ అందరికీ సూచన ఉంటుంది, మీ అందరూ వస్తారు. దీంతో ముగిస్తున్నాం. ఇప్పుడు బహుమతి ప్రధానం ఉంటుంది. అట్లానే మనకి ఈ బహుమతులు డొనేషన్ చేశారన్నమాట. వాళ్ళ పేరు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి శ్రీకాంత్, ఆంజనేయులు ఇద్దరు ఇచ్చారు. వాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గోవిందవారి అఖిల్ ముదిరాజ్, ఆయన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ముగ్గులు వేసినా ప్రతి ఒక్కరికి కూడా నేను బహుమతి ఇస్తానని ముందుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇన్ని ముగ్గులు చేసి మా అందరిని అలరింపజేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతి ప్రదానం చేస్తాను. వాళ్ళ పేరు చెప్తాను. మొదటి బహుమతి శ్రీరాములు గారు ఇస్తారు. పూజిత. లావణ్య. నాగమణి. భారతి. నందిని. క్లాస్ కొట్టండి అక్కడ కంటిన్యూగా. కావేరి. సాత్విక. విజయలక్ష్మి. అవంతిక. హారిక. మీ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడతారు, దాని ప్రకారంగా అందులో గీతలు, మీరు వేసిన రంగులు మరియు మన భోగి, సంక్రాంతి, కర్మ సంబంధించిన నిశ్చిత దాంట్లో చూపించారు. అలాగే ఆ ముగ్గు చివరాగరికి వేసిన అలంకరణ, దీన్ని పట్టుకుని మనకి మార్కులు వేశారు. ఆ మార్కులు అనుగుణంగా మనకి ఎవరికైతే మనకి గిఫ్ట్లు వచ్చాయో, బహుమతులు వచ్చాయో ఆ ప్రకారంగా వచ్చాయి. ఎవరైతే కష్టపడి వేశారో వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. ఓకే, దీంట్లో వేరే రకంగా ఏముండదు. రాని వాళ్ళు మళ్ళీ సంవత్సరం మళ్ళీ బాగా వేయండి, ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనం గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే
ఆ గిఫ్ట్ల కన్నా మనకు చాలా ముఖ్యమైనది యాజ్ పర్ మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఈరోజు ఏంటి భోగి, బుధవారం ఇది ఏకాదశి. ఓకే, మనకి ఆల్రెడీ సూర్యాస్తమం అయిపోయింది కాబట్టి మనకి గురువారం వచ్చేస్తుంది. అంటే గురు అంటే ఏంటి? గురువు అంటే జ్ఞానం. సో ఆ రోజు మనకి ఈ గీత మన ఇంట్లోకి వస్తుంది. మీకు తెలుసనుకుంటాను, మన పూర్వకాలం ఎట్లా అంటే మన చాలా మంది చేతబడులు అది తెల్లంగా అని చెప్పేసి అంటూ ఉండేవారు. అవి చాలా మంది పెడుతుంటే మన పూర్వీకులు తెలియక దానికి ఏం చేయాలో ఎదుర్కొనే శక్తి లేక అప్పుడు మన పండితులు చెప్పింది ఏంటంటే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా మన ఇంట్లో ఖచ్చితంగా రామాయణం కానీ గీత కానీ ఉండి తీరాలి. అది మనం చదివినా చదవకపోయినా లేకపోతే మనం ఎవరైనా ఇచ్చి ఆ పుస్తకం ఇచ్చి చదివించుకున్నా కూడా మనం విన్నా కూడా అంతే మనకి ఫలితం వస్తుంది. అట్లా మనం ఎవరైనా శుద్ధశక్తులు కానీ ప్రయోగించినా లేకపోతే మన ఇంటికి ఏమైనా చేసినా కూడా ఒక్క గీత మన ఇంట్లో ఉంటే కనుక అన్నీ కూడా నిర్మూలన అవుతాయి మనకి. సో మన ఈ శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు. మీరు ఒక్కటి వినండి, మనకి మన హిందువులకున్న పండుగలు ఎవరికి లేవు. మనకి ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా కూడా మనకి ప్రతి నెలకు 2 నెలలకు మనకి ఏదో పండగ వస్తుంది. ఉన్నవారికి లేని వారికి పేదవారు కూడా ఆ పండగ రోజు ఉన్నంతలో వాళ్ళు పండగ చేసుకుంటారు. అంటే చూడండి, మన పూర్వీకులు, మన ఋషులు, మన మునీశ్వరులు వీళ్ళంతా కూడా ఈ పండుగలు అనేది ఎందుకోసం పెట్టారు. పండగ రోజు మన కుటుంబంతో అందరూ కూడా సుఖశాంతితో జీవించాలని చెప్పేసి పండగ రోజు మన దేవుడు కూడా గుర్తు చేసుకోవాలని ఆ విధంగా మన ఇంటి మీద లేదా మన కుటుంబం మీద పడే ఈ చిత్రశక్తులు లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి ఈ పూజలు పురస్కారాలు అన్నీ పెట్టారు. మన ఇంకోటి ఏంటంటే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంలో మన ఇంట్లో మనం సాంబ్రాన్ని పొగగిస్తాం. అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో మనకి మీకు ఒక చిన్న చెప్తాను, అలాంటి సోదరులు చెప్పారు చాలా వరకు, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే బాగోదు, కానీ నాకు వచ్చిన శాస్త్రం ప్రకారం చెప్తాను నేను. మనకి మన గ్రామంలో ఏమున్నా లేకపోయినా కూడా ఒక గుడి ఉంటే చాలంటారు పూర్వకాలం నుంచి కూడా. ఎందుకంటారంటే మనకి నరుల గోలకి నల్ల రాయి కూడా ప్రతిలవుతుంది. ఒకరు పడి ఒకరు ఏడుస్తూ ఉంటే ఇవాళ తప్పైనా రేపు తప్పైనా కొన్ని రోజులకి వాళ్ళకి కొన్ని చెడు జరుగుతాయి అన్నమాట. అట్లానే మన నరుడు మాటకి అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి మన దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభంలో ఒక రకమైన హుడ్ అంటే ఒక రకమైన చెక్క, దానికి రాగి పూత పూసి దానికి చుట్టి మొత్తం ఒక ధ్వజస్తంభాన్ని చేస్తారు. చేసి మనకి ఏదైతే గుడిలో మూర్తి ఉంటుందో రాయి పైన మనకు చెక్కబడి ఉంటుంది దైవం కూడా. అయితే మనం రోజు అయ్యగారు పూజ చేస్తారు వేద మంత్రాలతో. ఆ రాయి మీద ఎప్పుడైతే మన మంత్రాలు అయ్యగారు చదువుతారో ఆ రాయి ఆకర్షిస్తుంది. ఆ రాయి నుంచి ధ్వని ఈ ధ్వనిస్తంభం మీద వెళ్ళి ప్రచురిస్తుంది అనమాట. ఆ స్తంభం ఏం చేస్తుంది? ధ్వనిస్తంభం ఎప్పుడైతే మనం గుడిలో గంట కొడతామో ఆ గంట ధ్వనికి ఆ విగ్రహం మీద ఆ ప్రతీకగా అది ఆ ధ్వని ప్రచురించి ఆ విగ్రహం నుంచి డైరెక్ట్గా ధ్వనిస్తంభం వస్తుంది. మీరు గుడిలో చూడండి, మన దేవుడి ముందే ఆ స్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం. మన గుడికి వెళ్ళగానే అక్కడ మొక్కుకుంటాం మనం. ఆ ధ్వజస్తంభం దగ్గర ఏముంది? ఒక రకమైన చెక్క ఉంది, దానిపైన ఒక కాపర్ లేయర్ ఉంది, పూత పులిబడి ఉంది. అక్కడ నుంచి మన పూర్వకాలం టీవీ యాంటైనా ఉండేది. టీవీ తీసుకున్నారు, కొంచెం వాళ్ళకి ఎక్కడైనా మీకు అవసరం మీకు పూజలు పెట్టుకోండి, ఓకేనా?